వెల్కమ్ టు రుచి చూడు. హాయ్ స్వర్ణలత గారు. హాయ్ చందన. హౌ ఆర్ యు? ఫైన్. ఓకే, ఈరోజు మా వ్యూవర్స్ కోసం మీరు ఇంట్రడ్యూస్ చేయబోతున్న వంటకాలు ఏంటి? మసాలా వంకాయ. మసాలా పొడి మసాలా వంకాయ. ఓహో, మసాలా వంకాయ అయితే ఇందులో నువ్వుల పొడి అనేది స్పెషల్గా చేస్తారా? ఆహా ఏమి రుచి అనరామై మరచి రోజు తిన్నా మరి మోజే తీరనిది తాజా కూరలలో రాజా ఎవరండి ఇంకా చెప్పాలా వంకాయేనండి. ఓకే, మరి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏం చెప్తారా? చెప్తాను. వంకాయ, నువ్వుల పొడి, సాల్ట్, గరం మసాలా, కొత్తిమీర, కారం, ఆనియన్, ఉల్లిగడ్డ పేస్ట్, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, పప్పు ధాన్యాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, పసుపు, ఆయిల్. సో నువ్వుల పొడి వంకాయ మసాలాకి రెడీ చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ చూసాం కదా. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. మరి ప్రాసెస్ ఫస్ట్ ఏమైనా రెడీ చేసి పెట్టుకోవాలా దీనికి? పెట్టుకోవాలండి. ఆల్రెడీ వంకాయ ఇట్లా 4 భాగాలుగా చేసుకోవాలండి. ఫుల్గా కట్ చేసుకోవద్దు. జనరల్గా అంటే పూర్తిగా కట్ చేసుకోకుండా ఓకే, కొంచెం జనరల్గా ఇప్పుడు గుత్తి వంకాయ కర్రీస్ అవన్నిటికి ఎలాగైతే కట్ చేసుకుంటాం అలా కట్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి. ఇంకా పేస్ట్ ఏదో రెడీ చేసినట్లున్నారు కదా. పేస్ట్ ఇది ఉల్లిగడ్డ అండి, వెండుల్లిపాయ అండి ఒకటి, ఓకే, అల్లం వెల్లుల్లి. ఏమేమి కలిపారు ఇందులో? గ్రీన్ చిల్లీస్ 2, గ్రీన్ చిల్లీస్, ఆనియన్స్, ఓన్లీ అంతే. ఇక వెల్లుల్లి రెమ్మలు ఒకటి, వెల్లుల్లి. ఓహో, గ్రీన్ చిల్లీ, ఆనియన్, వెల్లుల్లి ఇవన్నీ వేసేసి పేస్ట్ చేసేసుకోవాలి ఫస్ట్. ఓకే, మరి ఇప్పుడు ప్రాసెస్ ఏంటి, స్టార్ట్ చేయొచ్చా? ఓకే, ఆన్ చేయండి. ఇందులో ఆయిల్ పోసుకొచ్చాను. ఓకే, ఆయిల్ హీట్ అయినట్లేనా? ఓకే చెన్నాను. వంకాయ ఫ్రై చేసుకున్నా. ఫస్ట్ డైరెక్ట్గా వాటర్ నుంచి అవి తీసి వేసేయడమేనా? ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లో వేసుకోవాలి. ఓకే, మామూలుగా పచ్చి వాసన పోయేంత వరకు వేయించాలి. ఎక్కువ మసాలాలు యాడ్ చేయట్లేదు కదా చెన్నాను, దాని గురించి ఫ్రై చేసుకోవడం. ముందుగా ఫ్రై చేసేయాలా? అది రెగ్యులర్గా ఈ మసాలా వంకాయ ఈ కర్రీస్ అన్నీ ఎలా ఉంటాయంటే ఆల్రెడీ అందులో ఏమైనా ఆనియన్స్ లాంటివన్నీ ఫ్రై చేసేసి తర్వాత ఇవి యాడ్ చేయడం చూసాము. అయితే ఇక్కడ మాత్రం ఫస్ట్ వంకాయలు వేసి ఫ్రై చేసుకుని పెట్టుకోవాలా? ఓకే, ఇందులో కొంచెం సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే వంకాయ ఎప్పుడైనా చేదు రాకుండా ఉండడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వంకాయ చేదు రాకుండా ఉండాలంటే సాల్ట్ వేయాలా? ఓహో, వాటర్లో కూడా సాల్ట్ వేసుకొని కట్ చేసుకోవాలి. అప్పుడు చేదు రాకుండా ఉంటుందా? ఓకే, ఇంకా ఇది ఎక్కువ టైం పడుతుందా కొంచెం వంకాయ ఫ్రై అవ్వడానికి? 3 minutes పడుతుందా? ఓకే, చూసుకున్నాం ఒకసారి వేడి వేయాలి కానీ కొంచెం ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకున్నాం. ఓకే, మనం వేసుకున్న ఒక 2 minutes ఇలా అంటున్నాం, సౌండ్ వస్తుంది కానీ ఓకే, ప్రాబ్లం ఏం లేదండి. బాగుంది. ఇది జనరల్గా దేంట్లోకి సెట్ అవుతుంది? రైస్లో తినచ్చు, చపాతీలో తినచ్చు. అంటే గ్రేవీ వస్తుందా ఇందులో ఎక్కువ, లేదంటే కొంచెం డ్రై ఉంటుందా? ఓన్లీ ఫ్రై. నువ్వుల పొడి మసాలా వంకాయ కాబట్టి గ్రేవీ రాదండి, ఓన్లీ ఫ్రై చేసుకోవాలి. కానీ బట్ సూటబుల్ ఫర్ రైస్ అలాగే చపాతీ రెండింటికి అవుతుందా? చూద్దాం ఒకసారి. కొంచెం ఇలా అనుకుంటా మనం మెత్తగా రావాలి మనం. ఓకే, అలాంటప్పుడు ఇది బయలు అయిపోయిందని మనకి అర్థమవుతుంది. ఇలా పెట్టి చేసినప్పుడు కొంచెం వంకాయ మెత్తగా ఉండాలి. ఇక్కడే కంప్లీట్గా మెత్తగా అయిపోవాలా? తర్వాత ప్రాసెస్లో అయినా పర్లేదు? అంటే ఇది స్మెల్ అనేది కొంచెం వేగిన స్మెల్ వస్తుందండి. అప్పుడు తీసి మనం పక్కన పెట్టేసి మళ్ళీ పోపేసి ఓకే ఓకే అప్పుడు నువ్వుల పొడి అవి యాడ్ చేసుకోవాలి. ఇంకో 1 minute వచ్చేసి ఒక 1-2 minutes ఉండాలా? ఓకే, చెప్పండి.
పక్కకు తీసేయాలా? తీసేద్దాం. ఓకే. ఇదే ప్లేస్లో మీరు వంకాయతో కాకుండా ఇంకా వేరే వెజిటబుల్స్ ఏమన్నా ట్రై చేశారా? చేస్తానండి, చేసుకోవచ్చు. చేయొచ్చేమో కదా, అంటే క్యాప్సికమ్ లేదంటే దొండకాయ ఇలాంటి వాటితో కూడా చేయొచ్చు. బీరకాయ ఫ్రై కూడా చేయొచ్చు. బీరకాయని కూడా కట్ చేసేసుకోండి. బీరకాయ కూడా చేయొచ్చు. మీరు వేటితో ట్రై చేశారు? మేము వంకాయ బీరకాయతో ట్రై చేశారు. ఓకే. ఓకే చందన, ఇది ఇలా పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్యాన్లో ఓకే పోపు వేసుకుందాం. ఓ, ఎందుకంటే ఆయిల్ ఇంకా కావాలా? కావాలి. ఓకే. ఆయిల్ వేడిగా అయిన తర్వాత పోపు వేసుకుందాం. ఓకే. ఓకే, ఫస్ట్ ముందుగా మనం ఇది పప్పు అనేది శనగపప్పు ప్లస్ గుండు మినపప్పు ఓకే, రెండు యాడ్ చేసుకొని ఫస్ట్ ఆయిల్లో వేసుకోవాలి. ఓకే. ఇవి ఎందుకు వేసుకుంటామంటే కలర్ఫుల్ కోసం ప్లస్ తింటుంటే కూడా టేస్ట్గా ఉంటాయి. ఓకే. ఓకే. ఇవి ఎక్కువ కావాలనుకుంటే కూడా ఎక్కువ వేసుకోవచ్చు, లేదా తక్కువ తినే వాళ్ళు ఉంటే కూడా తక్కువ వేసుకోవచ్చు. ఇవైతే అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు తింటే కనుక ఇవి కొంచెం క్రిస్పీగా టచ్ అవుతూ ఉంటాయి కదా, టేస్ట్గా కూడా. నెక్స్ట్ ఇది ఎండుమిర్చి యాడ్ చేసుకున్నాం. జీలకర్ర, ఆవాలు ప్లస్ జీలకర్ర. నెక్స్ట్ ఆనియన్ మాడితే టేస్ట్గా ఉంటుంది చందన. అది పప్పు గింజలు అనేది మాడాలి కంపల్సరీ. ఓకే. ఆనియన్స్ వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇది మనం గ్రీన్ చిల్లీస్ ఒక 2. ఓకే. ఎందుకంటే మనం రెడ్ చిల్లీస్ దీనిపైన వేసుకుంటాం కాబట్టి ఓన్లీ గ్రీన్ చిల్లీస్ మాత్రం ఒక 2 వేసుకోండి. ఓకే. 2 స్పూన్స్. నెక్స్ట్ ఇది మనం ఇందాక ఆనియన్ ప్లస్ గ్రీన్ చిల్లీస్ 2, ఆనియన్ 1, ఓకే. ఓకే. వెల్లుల్లిపాయ మొత్తానికి ఒక కప్పు వేసుకోవాలి, 3 కలిపి ఇందులో వేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలా? ఉండాలండి. తర్వాత పసుపు యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని. అయితే ఇందులో మెయిన్ వచ్చేది గ్రేవీ ఇదేనా? ఇది అంటే నువ్వుల పొడి యాడ్ చేసిన తర్వాత దాంట్లో ఇది వంకాయలో పట్టుకుపోతుంది చాలా. ఇది డీప్ ఫ్రై లాగా దగ్గరికి అయిపోతుంది. ఓకే. ఓకే. ఇది ఎంతసేపు ఫ్రై చేయాలి ఇలా? 2-3 మినిట్స్. ఇది ఎందుకు ఇలా చేస్తామంటే వంకాయను మామూలుగా డీప్ ఫ్రై, ఇప్పుడు ఆయిల్ ఫుడ్ ఎక్కువ ఎవరు తినట్లేదు కదా, అది కొంచెం ఆయిల్లో వేయించేసి పక్కకు తీసేసి డీప్ ఫ్రై కూడా చేయొచ్చు. వంకాయ ఆయిల్ ఫుడ్ తినే వాళ్ళు ఉంటే డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఓహో, ఫస్ట్ మనం వంకాయని జస్ట్ పైన ఫ్రై చేసాం కానీ కావాలనుకుంటే మొత్తం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఒక చందన ఇది వేగింది. నేను పసుపు యాడ్ చేద్దాం. పసుపు కొంచెం వంకాయలు వేసుకున్నాం కదా, జస్ట్ 1/2 స్పూన్. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. 1 స్పూన్. ఆల్రెడీ వెల్లుల్లి కొంచెం టచ్ అయింది కదా దాంట్లో, టచ్ అయింది కాబట్టి, కానీ ఇది బాగా టేస్ట్గా ఉంటుంది. చందన యూజ్ చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ ఉన్నా పర్వాలేదు, యూజ్ చేసుకోవచ్చు. చందన వంకాయ వేసేసుకున్నాం. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి ఇది యాడ్ చేసేయచ్చు. ఎందుకంటే ఇది కూడా ఇందులో కలిసిపోవాలి కాబట్టి. ఓకే. సో తర్వాత ఇది సాల్ట్ ఆల్రెడీ మనం కొంచెం వంకాయల పైన అప్పుడు వేసుకున్నాం కదా చందన. ఇప్పుడు మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవాలి మనం. అంటే అది తక్కువ అవుతుందని అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఓకే. ఓకే. నెక్స్ట్ నువ్వుల పౌడర్ ఇప్పుడే వేసేయచ్చా? వేసేయచ్చు. మనం ఆల్రెడీ ఇది వేయించి పెట్టుకున్నాం కాబట్టి వేయించి పెట్టుకొని ఇలా పౌడర్ చేసుకుంటాం. ఓకే. అది వేగిపోయినా పర్వాలేదు, వీటితో పాటు వేగితే వీటికి ముక్కలకు అనేది, వంకాయ ముక్కలకు అనేది పట్టిస్తుంది. ఓకే. సో నేను ఇంకా ఇది స్టఫింగ్ స్టైల్ వస్తుందేమో అనుకున్నాను, కాకపోతే అందులో మిక్స్ చేసేస్తారు, అన్నీ విడివిడిగానే యాడ్ చేస్తున్నారు. ఓకే. ఇప్పుడు ఇంకా యాడ్ చేయాల్సింది ఏమన్నా ఉందా? ఇప్పుడు దీన్నే ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేయాలా?
ఓకే. ధనియాల పొడి, ఓకే. ధనియాల పొడి ఇది వేయించి మనం మామూలుగా ఇంట్లో ఎప్పుడు ఇది వేయిస్తాం కదా, వేయించి పక్కన పెట్టేసుకుంటాము. అది ఇందులో కొంచెం యాడ్ చేస్తాం. ఓకే. ఇది వేయించిన పొడి, పచ్చిది కూడా చేసుకోవచ్చు. ఓకే. కానీ స్మెల్ గురించి వేయించి పౌడర్ చేసుకుంటూ ఉంటాం మేము. ఓకే. ఓకే. నెక్స్ట్ చందన, ఇది మనం ఆల్రెడీ ఇందాక చూపించాం కదా గరం మసాలా, ఇది పేస్ట్ చేసుకున్నాను నేను. ఓకే. అది ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ తీసుకోవచ్చు, కొంచెం తినని వాళ్ళు ఉంటే తక్కువ తీసుకోవచ్చు. ఓకే. నేను మాత్రం కొంచెం వేసుకుంటున్నాను. ఓకే. ఓకే. ఇప్పటి వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేయలేదు కదా? యాడ్ చేయలేదు ఇప్పటివరకు. మామూలుగా అది గ్రీన్ చిల్లీస్ 2 వేసాం కాబట్టి ఆల్రెడీ మసాలాలు అవన్నీ ఎక్కువ పడ్డాయి కాబట్టి దీన్ని రిక్వైర్మెంట్ అనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే తక్కువ వేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ఇది 2 మినిట్స్ బాయిల్ అయిన తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకోవాలి పైన. ఓకే. సో ఇప్పుడు ఇది అన్నీ యాడ్ చేసేస్తారు కాబట్టి ఒక 2 మినిట్స్ తర్వాత ఇది రెడీ అవుతుంది. 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. ఓకే. రెడీ అయ్యిందా? ఇది కలిపేసుకున్నాం ఒకసారి. ఓకే. ఇది కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఇది స్టవ్ ఆఫ్ వేసుకున్నా, సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నా. ఇది స్టవ్ ఆపేసాం కదా, ఇది కొత్తిమీర పైన. ఓకే. 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 ఓకే చందన. ఓకే చందన, వంకాయ నువ్వుల పొడి మసాలా రెడీ. ఓకే. టేస్ట్ చెప్పండి ఎలా ఉంది. ఓకే షూర్. సో గుమగుమలాడుతూ నువ్వుల పొడి వంకాయ మసాలా రెడీ అయిపోయిందండి. చాలా మంచి స్మెల్స్ వస్తున్నాయి ఇందులోంచి, మంచి ఫ్లేవర్స్. ఇది ఎలా ఉందనేది ఇప్పుడు నేను టేస్ట్ చూసి చెప్తాను. ఇది నిజంగానే చెప్పినట్లుగా రైస్లోకి అలాగే చపాతీలోకి కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుందండి. చూస్తుంటే అంటే కంప్లీట్గా గ్రేవీ అంతా కూడా ఎక్కువ వెట్గానే లేదు, అలాగని కంప్లీట్ డ్రైగా కూడా లేదు, పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. క్రిస్పీగా ఉంది, కొంచెం బాగా ఫ్రై అయింది కాబట్టి. దాంతోపాటుగా ఇందులో వేసిన అన్ని పొడులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మంచి టేస్ట్ని ఇచ్చాయి. దీంతో పాటుగానే ఇందాక చెప్పినట్లుగా ఆ పప్పులు ఏవైతే వేశారో అవి క్రిస్పీగా కూడా తగులుతూ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. స్వర్ణలత గారు, చాలా బాగుందండి. నిజంగానే మీరు చెప్పినట్లుగా ఇది రెగ్యులర్గా ఉంటుందేమో అనుకున్నా కానీ చాలా కొత్తగా ఉంది, కొత్త టేస్ట్ కూడా వచ్చింది. మరి ఇలాంటి డిషెస్ని మాకు ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటే మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్. మీరు కూడా రుచి చూడు కార్యక్రమంలో పాల్గొనాలనుకుంటున్నారా? అయితే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9010230555.